హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్. ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఒక స్పెషల్ వీడియో అని అయితే చెప్తాను నా ఛానల్లో. ఇది ఏంటి అంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకు కూడా పిన్ అయితే వచ్చేసిందనమాట నా ఛానల్కి కూడా. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఈ పిన్ను నా చేతిలోకి ఇలా రావడానికి కారణం మీ అందరి సపోర్టే ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు నా ఛానల్కి ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిన సందర్భంగా నేను మీ అందరితో ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే నాకు ఇంతకుముందు కూడా ఇంకొక ఛానల్ అయితే ఉండేది. అది కూడా ఎప్పుడు ఒక 2 years బ్యాక్ అండి. లక్కీ మింటూ వ్లాగ్స్ అని అయితే ఉండేది. అయితే అప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే షేర్ చాట్ నుంచి ఒక వీడియో అయితే డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేశాను అనమాట. అలా చేయకూడదు అని అప్పుడు నాకైతే తెలియక నేను చేశాను. అది కూడా సుధీర్ రష్మి వాళ్ళ యాంకరింగ్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళిద్దరి యాంకరింగ్ వీడియో ఒకటి నేను పోస్ట్ చేశాను యూట్యూబ్లో. ఇంకా అది బాగా వైరల్ అయిపోయింది. బాగా వైరల్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైనా రిపోర్ట్ కొట్టుండొచ్చు నాకు తెలిసి. అది ఇంకా ఛానల్ మొత్తానికి బ్లాక్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ సుధీర్ రష్మి వాళ్ళ వీడియో అనే కాదండి, షేర్ చాట్ నుంచి కానీ మామూలుగా ఇంకా వేరే వాటి నుంచి కానీ ఎలాంటి వీడియోస్ కూడా అలా డౌన్లోడ్ చేసి వేయకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ విషయం అయితే తెలియదు కదా, అందుకనే చెప్తున్నాను. ఈ విషయం ఎవరికైనా ఉపయోగపడిద్ది అన్న ఉద్దేశంతో అయితే మీ అందరితో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఇంకా దాదాపు నాకు నా ఛానల్ ఏదైతే ఉందో ఓల్డ్ ఛానల్, ఆ ఛానల్కి కూడా 6K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు దాంట్లో కూడా. కానీ ఇంకా ఆ ఛానల్ అయితే అలా పోయిందనమాట. ఇప్పుడైతే నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఓన్ కంటెంట్ మాత్రమే వేయండి. అంటే మనం షార్ట్ వీడియోస్లో మామూలుగా మనం ఈ మూవీ సాంగ్స్ తీసుకున్నా కూడా మనం యాక్ట్ చేస్తే నో ప్రాబ్లం అనమాట. ఫన్నీగా ఎలా అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా మనం అలా కాకుండా ఈ గూగుల్ ఫొటోస్, ఈ షేర్ చాట్ నుంచి డౌన్లోడ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం డౌన్లోడ్ చేసి వేయకూడదనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే పదే చెప్తున్నాను. ఇది కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ మెసేజ్ ఉపయోగపడుతుందని నేనైతే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇంకా నా ఛానల్కి కూడా ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చేసింది. నిజంగా చాలా హ్యాపీ అండి. ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లనే వచ్చింది. మీ అందరి సపోర్ట్ ఇంకా ముందు కూడా నాకు ఇలాగే కావాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీ అందరితో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటాను. ఎప్పుడు నేను వాళ్ళకి చెప్పలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ముందు మెయిన్. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేనిదే మనం సోషల్ మీడియాలో ఏమీ చేయలేము. వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ఏదైనా కూడా సోషల్ మీడియా ముందుకైతే రాలేము కదా. ముందుగా మా హస్బెండ్ అలాగే మా అత్తయ్యకి చెప్తాను. ఎందుకంటే మా అత్తయ్య ఓకే చెప్పినా మా హస్బెండ్ నో చెప్పొచ్చు, మా హస్బెండ్ నో చెప్పినా మా అత్తయ్య ఓకే చెప్పొచ్చు. అంటే ఇద్దరు ఓకే అని చెప్పారు కాబట్టి ఇక్కడ నో ప్రాబ్లం అనమాట. ముందుగా వాళ్ళిద్దరికైతే స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మా వారు ఫస్ట్ అయితే వద్దులే అన్నారు. తర్వాత మా అత్తయ్యతో చెప్పాను అనమాట, నేను ఇలా చేస్తాను, ఇలా చేయాలి అనుకుంటున్నాను అత్తయ్య అంటే. సరే నీ ఇష్టం అని అయితే అంది. ఏం చెప్పలేదనమాట మా అత్తయ్య అయితే. ఇంకా తర్వాత మా హస్బెండ్కి కూడా చెప్పింది, చేసుకుని ఏమవుతుంది అని చెప్పి. ఇంకా అందుకని మా హస్బెండ్ కూడా ఒప్పుకున్నారు. ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్, మీ ఇద్దరికి. ఇంకా నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, షేర్ చాట్ నుంచి గూగుల్ ఫొటోస్ నుంచి డౌన్లోడ్ చేసి వీడియోస్ అయితే పెట్టకండి. మీరు యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే మాత్రం అలా చేయకండి. మీ ఓన్ కంటెంట్ మాత్రమే పెట్టండి, ఓకేనా.
చెప్పాను కదా, నాకు ఇంతకుముందు కూడా ఒక ఛానల్ ఉండేది. నేను ఇలా చేయడం వల్ల ఆ ఛానల్ పోయింది. మీరెవ్వరు కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేయొద్దని అయితే నేను ఈ మ్యాటర్ అంతా మీకు చెప్పాను. అందులోనే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ కూడా చెప్పుకుంటున్నాను ఈ వీడియోలో. నిజంగా అండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ అప్లై చేశాను. ఇది అప్లై చేయడానికి వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ మనం పెట్టేస్తే అంతే చాలు. మనం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మానిటైజేషన్ కూడా చాలా ఈజీగానే మా వారే చేసేసారనమాట. అంటే కొంతమంది బయట చేయించుకుంటున్నారు, కానీ నేను మా హస్బెండే చేసేసారనమాట నాకు మానిటైజేషన్ కూడా. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు, మీ అందరికి కూడా బోర్ కొట్టింది కదా ఇలా చెప్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ నిజంగా ముందు ముందు నాకు ఇలాగే కావాలి, ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకొక విషయం కూడా చెప్తానండి, అది కూడా చెప్తాను. అదేంటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఈ ఛానల్కి కూడా స్ట్రైక్ అయితే పడిందనమాట. ఇంకా స్ట్రైక్ పీరియడ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. జనవరి 22 వరకు స్ట్రైక్ పీరియడ్ అయితే ఉంది. అందుకే ఇప్పుడిప్పుడు నా ఛానల్ కొంచెం డల్ అయింది. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి నా ఛానల్ కొంచెం డల్ అయిపోయింది. ఇంకా దీనికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. దీనికి రీజన్ ఏంటి అంటే మా పాప పడిందనమాట. పడితే అందులో బ్లడ్ కనిపించింది, రియల్ బ్లడ్. పడితే ఎవరికైనా రియల్ బ్లడ్డే కదా కనిపించేది. పాపకి ఇక్కడ బాగా దెబ్బ తగిలింది అని చెప్పి ఒక వీడియోలో పోస్ట్ చేశాను. అలా కూడా పోస్ట్ చేయకూడదు అని నాకు తెలియకే నేను పోస్ట్ చేశాను. అంటే పాప అందులో పాపల్ని మామూలుగా పిల్లల్ని చూపిస్తేనే యూట్యూబ్ వాళ్ళు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేసి నోటిఫికేషన్ ఎక్కువ మందికి రీచ్ చేయరనమాట, రికమెండ్ చేయరు ఈ వీడియోని. అలాగే ఇంకా పాపకి దెబ్బ తగిలింది అని బ్లడ్ కనిపించింది. ఇదంతా వాళ్ళకి పాపకి బ్లడ్ కనిపించడం వల్ల ఇంకా అది కూడా ఇష్యూనే కదా. ఇంకా అందువల్ల ఈ ఛానల్ మీద కూడా జస్ట్ స్ట్రైక్ అయితే పడింది. వీడియో రిమూవ్ చేసేసాను. అప్పుడే మెయిల్ వచ్చిందనమాట. వీడియో కూడా డిలీట్ చేసేసాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే పిల్లల్ని చూపించడం కూడా చాలా వాటికి తగ్గించేసేసాను అనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే లైవ్లో కూడా 12 ఇయర్స్ దాటక 12 ఇయర్స్ కంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చూపించినా కూడా 10 ఇయర్స్ లోపు పిల్లల్ని చూపించినా కూడా మనకి వ్యూస్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయంట. ఆ విషయం కూడా తెలియక నేను లైవ్ పెట్టినప్పుడు మా పాప రైమ్స్ చెప్తాను అంటే అలా కూడా చూపించేశాను. అదొక మిస్టేక్ అని చెప్తాను ఇప్పుడు స్ట్రైక్ పడడానికి. ఇంకా ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి తెలియదు కదా, అలాగే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్న వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలియదు. ఇలా ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విషయాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.